ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మిమీ అనే పిల్లి ఉండేది. ఆమెకు మృదువైన తెల్లని రోమాలు, పచ్చని కళ్ళు మరియు సుఖమైన జీవితం ఉండేది. ఆమె యజమాని ప్రతిరోజూ వేడి పాలు, రుచికరమైన చేపలు ఇచ్చేవాడు. అయినా మిమీ ఎప్పుడూ సంతోషంగా ఉండేది కాదు. ఒకరోజు కిటికీ దగ్గర కూర్చుని ఉండగా మిమీ ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షిని చూసింది. ఆ పక్షి ఎంత అదృష్టవంతం! ఎక్కడికిడినా ఎగరగలదు. నేను అలా ఎగరగలిగితే బాగుండేది అని అనుకుంది. మరుసటి రోజు మిమీ తన పంజాలతో రెక్కలలా ఊపుతూ కంచెమీద నుంచి దూకింది. కాని బుష్లో పడిపోయింది. పక్షి నవ్వుతూ, "నువ్వు పిల్లివి, పక్షి కాదు. నీకు నీ ప్రత్యేకతలు ఉన్నాయి" అంది. మిమీ వినలేదు. కొద్దిసేపటికి ఒక కుక్క పరిగెత్తుతూ కనిపించింది. ఆ కుక్క ఎంత బలంగా ఉంది! నేను అలా పరిగెత్తగలిగితే బాగుండేది అని అనుకుంది. ఆమె కూడా పరిగెత్తింది. కాని కొద్దిసేపటికే అలసిపోయి చెట్టు వెనుక దాక్కుంది. రోజులు గడిచాయి. మిమీ ఎప్పుడూ ఎవరోలా మారాలని కోరుకుంది. పక్షిలా, కుక్కలా, లేదా చెరువులోని చేపలా. ఒక సాయంత్రం నీటిలో తన ప్రతిబింబం చూసి, "నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాను" అని నిట్టూర్చింది. అప్పుడే ఆమె యజమాని పిలిచాడు, "మిమీ, భోజనం సిద్ధం." మిమీ పరుగెత్తి వెళ్ళి వేడి పాలు చూసింది. పాలు తాగుతూ, "నాకు ప్రేమ, ఆహారం, సురక్షితమైన ఇల్లు ఉన్నాయి. నేను ఎంత అదృష్టవంతురాల్ని" అని అనుకుంది. ఆ రోజు నుంచి మిమీ ఇతరులతో పోల్చుకోవడం మానేసింది. తన జీవితాన్ని ఆనందంగా గడిపింది, సంతోషంగా మ్రోగుతూ.